ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు. అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి? వై నాట్ ఉచిత ఇసుక? ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల? అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. వై నాట్ 175 అంటున్నాడు జగన్. మేము అడుగుతున్నాం, ఏమి పొడిచావని నీకు ఓటేయాలి. వై నాట్ 75 కాదు, వై నాట్ జాబ్ క్యాలెండర్? సమాధానం చెప్పు. వై నాట్ డిఎస్సి? వై నాట్ ఉచిత ఇసుక? ఇప్పుడే మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది, వై నాట్ 175 కాదు తమ్ముళ్ళు, వై నాట్ పులివెందల? వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 2 పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసము పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టడానికి చేతులు కలిపాం. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని తిరిగి బతికించడానికి మేము చేతులు కలిపాం. దెబ్బతిన్న రైతాంగం కోసం, మీ బిడ్డల ఉద్యోగాల కోసం కలిసి బరిలో దిగాం. ప్రభుత్వ బాధలతో చిత్రమవుతున్న పేదవాడిని కాపాడడానికి ఇద్దరం కలిసి అడుగేస్తున్నాం. మా పొత్తు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం నేను అడుగుతున్నా. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం 2 పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చూశారు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ హనుమా విహారీ వైసీపీ వేధింపులు తట్టుకోలేక పారిపోయాడంటే ఎంత టెర్రరిజమో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాన మీరు ఒక్కసారి ఆలోచిస్తే తన సొంత చెల్లెలు ఆస్తి తగాదాలు, ప్యాలెస్ తగాదాలు విభేదించి
వేరే పార్టీలో చేరితే ఆవిడ యొక్క పుట్టుక పైన, చెల్లెల పైన, తల్లి పైన సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టాడంటే ఎలాంటి వ్యక్తో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది యొక్క ముఖ్యమంత్రి యొక్క మానసిక స్థితికి నిదర్శనం. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పటంలో మీటింగ్ పెట్టారు, సభకు స్థలం ఇచ్చారు. సభకు స్థలం ఇస్తే ఆ కసితో రోడ్డు వెడల్పు పేరుతో ప్రొక్లైన్లు తీసుకుపోయి ఎక్కడికక్కడ ఇండ్లన్నీ కూలగొట్టాడంటే అది ముఖ్యమంత్రి యొక్క విధానం. ఇంకో పక్క మీరు చూడండి, ఈస్ట్ గోదావరి జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి ఈయన కారులో, ఎమ్మెల్సీ కారులో డోర్ డెలివరీ చేశాడంటే ఎలాంటి అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే ఒక పూట తిండి పెడితే అలాంటి అన్నా క్యాంటీన్ని మూసేయడమే కాదు, అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెట్టకూడదన్న దుర్మార్గుడు. అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక పెత్తందారీ వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇది అతని అరాచకానికి పరాకాష్ట అని చెప్పి